వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నెల్లూరు టీడీపీలో కోటంరెడ్డి వర్సెస్ నారాయణ. ఈ ఈక్వేషన్ ఎందుకు తెర మీదకి వస్తుంది? ఈరోజు చూసినట్లయితే పార్టీ అధిష్టానం కూడా ఈ ఇష్యూ మీద ఎందుకు సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల వరకు కలిసి పనిచేసిన నారాయణ కానీ కోటంరెడ్డి కానీ వీళ్ళిద్దరి మధ్య అంత అపోహలు కూడా కారణం ఏంటి? ఈరోజు పార్టీ అధిష్టానం ఈ విషయంలో ఎవరిని వార్న్ చేసే ప్రయత్నం చేసింది, ఎవరిది పై చేయగా నిలిచింది? ఈ అంశాలన్నీ కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి నెల్లూరు జిల్లా అధికార పార్టీ పాలిటిక్స్లో. ఇక్కడ చూసినట్లయితే ఎస్పెషల్లీ ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాకు. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్కు టీడీపీకి ఎలాగ సమానంగా ఈక్వల్ సీట్స్ ఇస్తూ వచ్చిందో నెల్లూరు జిల్లా అనేది వైఎస్ఆర్సీపీ ప్రస్థానం తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఎక్కువగా నిలబడింది నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా ఓటర్లు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ మ్యాండేట్ ఇస్తూ వచ్చారు కూడా ఉప ఎన్నికల దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్తో విభేదించి పార్టీ పెడితే మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అడుగు కలిపారు. ఒక ఎంపీగా ఉండి తన పదవికి రిజైన్ చేస్తే ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత అత్యంత భారీ మెజారిటీ సాధించిన వ్యక్తిగా మేకపాటి ఆ రోజు నిలవడం జరిగింది. ఆయన కొడుకు గౌతమ్ రెడ్డితో సహా అందరూ వైఎస్ఆర్సీపీ బాట పట్టే ప్రయత్నం చేశారు ఆ రోజున. 2014 ఎన్నికల్లో సైతం నెల్లూరు నుంచి చూసినట్లయితే ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన బ్రదర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి, ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి, అండ్ ఆయన ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి, వీళ్ళ ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎమ్మెల్యేలుగా నిలబడి గెలవడం కూడా జరిగింది 2014 ఎన్నికల్లో. అలా ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ అంతమంది, ఒక ప్రతాప్ రెడ్డి దగ్గర నుంచి అంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు ఆ రోజున. సునీల్ కుమార్ కానీ తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళున్నారు. సో అలా అనేక మందిని నెల్లూరు నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ తరఫున రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే కొంత సినారియో మారినప్పటికీ కూడా 19 ఎన్నికల సమయంలో ఆ రోజు ఆనం లాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి వచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి ఒక హార్డ్ కోర్ క్యాడర్ ఉండటం వల్ల కావచ్చు, హార్డ్ కోర్ లీడర్స్ ఉండటం వల్ల కావచ్చు, క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆ జిల్లాకు 2 మంత్రి పదవులు ఇచ్చారు గెలిచిన తర్వాత. ఆత్మకూరు నుంచి గెలిచిన గౌతమ్ రెడ్డికి ఒక మంత్రి పదవి ఇచ్చున్నారు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా. దెన్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా అనిల్ కుమార్ని పక్కన పెట్టి కాకానికి ఒక మంత్రి పదవి ఇస్తే గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన ప్లేస్లోనే గుడివాడ అమర్నాథ్కు ఆ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. సో కారణాలు ఏవైనా మాత్రం నెల్లూరు జిల్లా ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకుందో, ఎమ్మెల్యే కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అదే స్థాయిలో నెల్లూరు జిల్లా నుంచే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. యాక్చువల్గా మనం చెప్పుకుంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కూడా ప్రతిపక్షం వైపు చూడరు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలే డెవలప్మెంట్ పేరుతోనో ఇంకో పేరుతోనో పార్టీ కండువా మార్చి అధికార పార్టీ వైపు వెళ్తారు. అది ఎక్కడైనా సహజంగా జరిగేదే. 2014 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన వాళ్ళంతా కూడా టీడీపీ బాట పట్టారు. కానీ దీనికి వైస్ వర్సా, ఇక్కడ మనం టీడీపీ ప్రతిపక్షంలో ఉండి అది కూడా 23 సీట్లు మాత్రమే ఉంటే అలాంటి పార్టీలోకి వెళ్ళడానికి ఎవరు సాహసించరు అప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 4 ఎమ్మెల్యేలు, వాళ్ళలో 3 ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లా వాళ్ళే. ఒకరు ఆనం కానీ, ఒకరు మేకపాటి చంద్రశేఖర్ కానీ, ఒకరు కోటంరెడ్డి కానీ, ఇంకొక ఆవిడ ఉండవల్లి శ్రీదేవి తాడికోణ నుంచి. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి జలక్కిస్తూ క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి వాళ్ళని ఎక్స్పెల్ చేయడం కూడా జరిగింది ఆ రోజున. అలా 3 ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. అక్కడి నుంచే నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళకి పదవి తీసి పక్కన పెట్టి ఆయన పదవి నుంచి తీసేసి కాకాని లాంటి వాళ్ళకి ఇవ్వడం కానీ, మేకపాటి లాంటి వాళ్ళకి ఆ పార్టీలో గౌరవం లేకపోవడం కానీ, ఇలా అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఆనం లాంటి వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కూడా అదే కారణం ఆ రోజున. అలా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కారణంగా తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. ఏదైతే 2019 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి లాంటి వాళ్ళని సాయిరెడ్డి దగ్గరుండి మరీ పార్టీలోకి తీసుకొచ్చారు. అలాంటి వేమిరెడ్డి ఆ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోతున్న సమయంలో ఎంత హోల్డ్ చేయడానికి ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నారు. అదే విజయసాయిరెడ్డిని వేమిరెడ్డి మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఇలా ఒక్కొక్కరు వైఎస్ఆర్సీపీ నుంచి జారిపోతూ వచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డి విషయంలో ఉప ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక మేకపాటి ఫ్యామిలీ కూడా ఆయనకి దూరం అవుతున్న పరిస్థితి. అలా మొన్నటి ఎన్నికల సమయంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఆ జిల్లాలో డీలా పడిపోయిందని అనుకోవాలి. అలాంటి నెల్లూరు జిల్లాలో కూడా టీడీపీ క్లియర్ కట్ మెజారిటీ తీసుకొచ్చుకుంది. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో కోటంరెడ్డి మాత్రం రూరల్ నుంచే పోటీ చేస్తూ మరోసారి ఆయన ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది టీడీపీ తరఫున పోటీ చేసి. మరోవైపు చూస్తే నారాయణ అంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా చేస్తున్నారు, మంత్రిగా కూడా చేస్తున్నారు 14లో. అదేవిధంగా చూసినట్లయితే గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో పోటీ చేసి ఆయన అనిల్ మీద ఓడిపోవడం కూడా జరిగింది. అలాంటి నారాయణకు మరోసారి చంద్రబాబు నాయుడు మొన్న అదే టికెట్ కూడా ఇచ్చారు, సిటీ టికెట్.
అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నారాయణ ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడుకి ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ప్రత్యక్ష ఎన్నికలైనా అది పరోక్ష ఎన్నికలైనా సరే ఆయనకి మళ్ళా మంత్రి పదవి కూడా దక్కింది చంద్రబాబు నాయుడు కోటాలో. అది కూడా ప్రత్యేకించి సామాజిక వర్గ కోటాలో భాగంగా ఆయనకి మంత్రి పదవి కూడా దక్కడం జరిగింది. పార్టీ కోసం అదే స్థాయిలో ఆయన అండగా నిలబడ్డారు ప్రతిపక్షంలో ఉన్న సమయం, అందుకే ఆయనకి మంత్రి పదవి దక్కింది. కానీ చాలామందికి ఒక అసంతృప్తి ఏంటంటే కోటమిరెడ్డి పార్టీ ఏదైనా ఎక్కడి నుంచి వచ్చినా ఒక ఫైటర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన పార్టీ తరఫున. అలాంటి కోటమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని అసంతృప్తి కొంతమందిలో ఉన్నప్పటికీ కూడా బట్ కోటమిరెడ్డి మాత్రం మిగతా విషయాల్లో ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కోటమిరెడ్డి వర్సెస్ నారాయణ అన్న పరిణామాలు కొన్ని రావడం జరిగింది. ఈరోజు నారాయణ లాంటి వాళ్ళు మంత్రిగా ఉన్నారు. ఆబ్వియస్లీ మంత్రిగా ఉంటే ఆ పవర్ ఎక్కువగా ఉంటుంది ఎమ్మెల్యేతో పోలిస్తే. ఈ క్రమంలోనే తన కాన్స్టిట్యున్సీ అయిన సిటీకే పరిమితం కాకుండా కోటమిరెడ్డి కాన్స్టిట్యున్సీ అయిన రూరల్లో కూడా ఆయన వేలు పెడుతున్నారన్న విమర్శలు వచ్చాయి. అది కూడా ఎస్పెషల్లీ కోటమిరెడ్డి వైపు నుంచి, ఆయన ఫాలోయర్స్ వైపు నుంచి. అందులో వాస్తవం కూడా కొంచెం ఉంది. ఎందుకంటే ఇక్కడ కోటమిరెడ్డి అది కాన్స్టిట్యున్సీ ఎప్పుడైనా కూడా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీని అదే స్థాయిలో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దడంలో కానీ, ప్రభుత్వం వైపు నుంచి కొన్ని గ్రాంట్స్ ఆ కాన్స్టిట్యున్సీకి రిలీజ్ చేయించుకోవడంలో కావచ్చు, ప్రజల కోసం అదే స్థాయిలో నిలబడి వాయిస్ వినిపించడంలో కావచ్చు, కోటమిరెడ్డి ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఈ విషయంలో ఆయన కొట్టేవాళ్ళు లేరనేది ఆయన ప్రత్యర్థులు కూడా చెప్పే మాట నెల్లూరు జిల్లాలో. అలాంటి కోటమిరెడ్డి విషయంలో మాత్రం ఈరోజు మంత్రిగా ఉన్న నారాయణ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం ఆ కాన్స్టిట్యున్సీలో అది మాత్రం ఆయన తీసుకోలేకపోయినారు. సో ఇది వైస్ వర్సా లాగా ఇది ఇద్దరు కూడా కోటమిరెడ్డి వర్సెస్ నారాయణ అన్న పరిణామాలు, కోటమిరెడ్డి అనుచరులు వర్సెస్ నారాయణ అనుచరులు అని జరుగుతున్న పరిణామాలు నిజంగా మధ్యలో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఈ పంచాయతీ పార్టీ అధిష్టానం దగ్గరికి కూడా వెళ్ళింది. ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో నారాయణని కూర్చోబెట్టుకుని ఈ విషయం చంద్రబాబు నాయుడు సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. రూరల్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అనే ఒక క్లియర్ కట్ ఇండికేషన్ మంత్రి నారాయణకి ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం. ఇదే సమయంలో చూసినట్లయితే పూర్తి స్థాయిలో కోటమిరెడ్డికి తన కాన్స్టిట్యున్సీ మీద పూర్తి స్థాయిలో సర్వ హక్కులు ఉన్నాయనే విధంగా పార్టీ అధిష్టానం ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే ఆయనకు కూడా ఇచ్చింది. సో ఓవరాల్గా ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రత్యర్థులు కూడా ఆలోచన చేశారు ఇది చిలికి గాలివానిగా మారితే తమకు ఉపయోగపడుతుంది అనేది. బట్ కరెక్ట్ టైంలో పార్టీ అధిష్టానం ఎంట్రీ ఇవ్వడం కానీ ఈ సమస్యని సాల్వ్ చేసిందనే ప్రచారం జరుగుతోంది. బట్ సాల్వ్ చేసినప్పటికీ ఇద్దరు అనుచరులు మాత్రం అదే స్థాయిలో ఒకప్పుడు ప్రత్యర్థులే కాబట్టి, ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చున్నారు కాబట్టి కొంతమంది అనుచరులు అందరూ ఒకేలాంటి యాటిట్యూడ్ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది అనుచరులు అయితే ఆ ఆగ్రహావేశాలు అయితే ఇప్పటికీ ఉన్నాయి. బట్ ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఇద్దరు సమన్వయంతో పనిచేసుకోవాల్సిన అవసరం ఉందనేది పార్టీ అధిష్టానం వైపు నుంచి వస్తున్న మాట. ఆబ్వియస్లీ నారాయణ సెకండ్ టైం మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఆధిపత్య పోరు కానీ ఆ ఈగో కానీ ఎంత ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఏ పార్టీ అయినా సరే. మరి ఈ విషయంలో ఇది లాంగ్ రన్లో ఇలాగే కొనసాగుతుందా, ఇప్పటికైనా ఈ ఇష్యూకి వాళ్ళిద్దరు కూడా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తారా, పార్టీ అధిష్టానం అంతే ఈజీగా దీన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే సీరియస్గా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని అదే స్థాయిలో వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.